సో వెన్ యూ సీ స్మాల్ హౌస్ ఒక 500 స్క్వేర్ ఫీట్ రూఫ్ టాప్ అనుకోండి, దానికి యూ కెన్ డూ 6 feet పిట్, ఒక 3 feet డయామీటర్, ఒక 4 feet డయామీటర్లో 6 feet పిట్ చేయొచ్చు. దీన్ని మీరు బోర్వెల్ పక్కన చేసుకోవచ్చు, లేదు బోర్వెల్ చుట్టూ కూడా చేయొచ్చు. బట్ బోర్వెల్ పక్కన చేసేది ఇస్ అ మోర్ బెటర్ వే ఆఫ్ డూయింగ్. సపోజ్ మీకు ఇంకా కొంచెం ఏరియా ఉందంటే మీరు ఇంకా ఒక ఇంజెక్టింగ్ బోర్, అంటే ఇంకా డీపర్గా 6 feet కంటే ఒక 150 feet 200 feet డీపర్ బోర్వెల్ కూడా చేసి మీ రూఫ్ టాప్ వాటర్నంతా మీరు అక్కడ పెట్టవచ్చు. 1000 square feet ఉంటే దాదాపు ఒక్క డే రెయిన్ఫాల్, మన హైదరాబాద్ రెయిన్ఫాల్ తీసుకుంటే దాదాపు 2000 to 4000 లీటర్స్ ఆఫ్ రూఫ్ టాప్ వాటర్ 1 డేలో మీరు సేవ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి, మన అందరి ఇళ్లలో సంప్స్ ఉన్నాయి. సంప్ దగ్గర ఒక చిన్న ఫిల్టరేషన్, ఒక చిన్న మ్యాన్ హోల్ లాగా ఒక 2 feet డీప్ 2x2, దాంట్లో కోల్, కొంచెం గ్రావెల్, కొంచెం ఇటుకరాళ్ళు, ఇఫ్ యూ వాంట్ పుట్ సమ్ లైమ్ ఆల్సో యూ కెన్ పుట్. బట్ మేజర్ ఎలిమెంట్ షుడ్ బి కోల్, గ్రావెల్ అండ్ శాండ్. గ్రావెల్ అంటే చిన్న 25 mm 20 mm కంకర్ అంటాం. అండ్ దాని లేయర్స్లో, అంటే పెద్ద రాళ్ళు కింద, స్మాల్ లేయర్స్ కింద, అట్లా ఒక 50% వరకు ఫిల్ చేసి మిగతాని ఓపెన్గా ఉంచాలి. అంటే 50% కాకపోతే 20% అన్న మీరు ఫిల్ చేసి ఎక్కువ వాటర్ ఉండడానికి స్పేస్ ఇవ్వండి. ఒక్కొక్కరు రెయిన్ వాటర్ పిట్స్ నేను చూస్తున్నాను పైదాకా ఫిల్ చేసి, అసలు వాటర్ వెళ్ళడానికి ప్లేస్ ఎక్కడ ఉంది? భూమిలో ఉన్నది పైప్ కాదు కదా, ఇట్ టేక్స్ టైం. ఇట్లా పైప్ లాగా నీళ్ళు వెళ్ళిపోదు, ఇట్ టేక్స్ టైం టు సింక్. అందుకని స్టోరేజ్ ఇప్పుడు కానివ్వండి, గ్రావెల్, ఇసుక, లైమ్ ఇవన్నీ కూడా దాన్ని పీల్చుకొని లోపలికి పంపాలి. ఎగ్జాక్ట్లీ, దాంట్లో ఫిల్టర్ అయ్యి వాటర్ విల్ గో ఇన్సైడ్. పైన మీరు ఒక గోనె సంచి కానీ, లేదు యూనో ఈ మస్కిటో ఫిల్టర్ నెట్స్ వస్తాయి, ప్లాస్టిక్ మెష్. ప్లాస్టిక్ ఎందుకంటే రస్ట్ అవ్వకుండా ఉంటుంది. దాన్ని కూడా శాండ్ లేయర్ కింద పెట్టుకుంటే ఇంకా మీకు ప్రతి ఒక్క సిల్ట్ లేయర్. ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చినాయి అంటే వీవైర్ ఫిల్టర్ అని స్టీల్ ఫిల్టర్ ఒకటి వస్తుంది. మీ బోర్వెల్కి ఆ స్టీల్ ఫిల్టర్ ఫిట్ చేయవచ్చు మీరు. వీవైర్ ఫిల్టర్ అనేది 8000 నుంచి 10,000 దాకా ఒక ఫిల్టర్ అమ్ముతారు. మీరు దాని చుట్టూ పిట్ చేసి ఫిల్టర్ పెడితే 0.5 మైక్రాన్ శాండ్ ఎనీ పార్టికల్ లోపలికి వెళ్ళదు. ఆ ఫిల్టర్లో ఒక 500-600 హోల్స్ ఉంటాయి. వాటర్ మాత్రమే తీసుకుంటుంది, సిల్ట్ మీ పిట్లో ఉండిపోతాయి. సో మీరు ఎవ్రీ టైం ఈ కంకర్లు ఇవన్నీ క్లీన్ చేసే ఓపిక మాకు లేదు అంటే ఇప్పుడు కొత్త రకంగా ఫిల్టర్స్ వచ్చినాయి. ఆ స్టీల్ ఫిల్టర్స్ పెట్టుకోండి, దాని పేరు వీవైర్ ఫిల్టర్ అని. మీరు యూ కెన్ గో ఆన్ యూట్యూబ్, యూ కెన్ ఫైండ్ అవుట్, అండ్ యూ కెన్ there are many companies that sell this V-wire filter అని. అది 310 గ్రేడ్ పైన స్టీల్ ఉంటుంది. సో there won't be any rusting అంతా. దాన్ని పెట్టి మీరు చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ ఈరోజు వచ్చిన ఇంత ఎక్కువ వర్షం నీళ్ళు 50-60% మీ సంప్స్లో తీసుకోండి, రీయూజ్ చేయండి. 40-50% ఆ సంప్ నుంచి ఓవర్ఫ్లో పుట్ ఇట్ ఇన్ యువర్ రీఛార్జ్ పిట్. ఓకే, దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వే. అందరి దగ్గర రూఫ్ టాప్ నుంచి కిందికి వచ్చే పైపులు ఉన్నాయి, దట్ ఈస్ రెడీమేడ్. సంప్లు ఉన్నాయి అందరి దగ్గర, బోర్వెల్ కూడా ఉన్నాయి. బోర్వెల్ చుట్టూ ఒక 6 feet పిట్ చేయడం మనం డెఫినెట్లీ చేయొచ్చు. లేదు ఇంకా కొంచెం ఖర్చు పెట్టవచ్చు అంటే దాని పక్కన ఒక పిట్ చేసి ఇంకో ఇంజెక్టింగ్ బోర్వెల్ అని ఒక 200 feet 150, అది కూడా మనం స్టడీ చేసి చేయాలి. ఇప్పుడు మీ ఆల్రెడీ ఉన్న బోర్వెల్లో పెద్దగా నీళ్ళు రాలేదు, అక్కడ రీఛార్జ్ అవ్వదు అనే బోర్వెల్లో మీరు రీఛార్జ్ చేస్తే యూజ్ లేదు. ఓకే, సో ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు డెడ్ బోర్వెల్స్ అని ఉంటాయి. ఈ డెడ్ అయిపోయింది బోర్వెల్, ఇంకా నీళ్ళు రావట్లేదని వదిలేసాం, కానీ అవి రీఛార్జ్కి పనికి వస్తాయి. సో డెడ్ బోర్వెల్స్ చుట్టూ ఇప్పుడు ప్రతి కాలనీలో 4 బోర్లు పనిచేస్తాయంటే 8 బోర్లు పనిచేయట్లేదు. ఆ పని చేయని బోర్లలో సింపుల్ ట్యాంకర్ టెస్ట్ అని ఉంటుంది. ఒక 5000 or 3000 లీటర్స్ ట్యాంకర్ తీసుకొని ట్యాంకర్ వాటర్ని అందులో పెట్టండి. అవి అన్నీ మంచిగా పీల్చుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ రీఛార్జ్. ఆ వాటర్ వెనక్కి వస్తుందంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ రీఛార్జ్, పనికి రాదని అనుకో. ఇట్లా ఒక సింపుల్ టెస్ట్ మీరు చేసి మీ దగ్గర ఉన్న పని చేయని బోర్వెల్స్ని ఫస్ట్ టార్గెట్ చేయండి. దాంట్లో రెయిన్ వాటర్ని ఎలా పంపించాలి, ఎక్కడ మీ కలెక్షన్ పాయింట్స్, మీ కాలనీలో ఎక్కడెక్కడ రెయిన్ వాటర్ కలెక్ట్ అవుతుంది. కొంతమంది అయితే ఫన్నీగా రెయిన్ వాటర్ని తీసుకెళ్ళి ఎస్టీపీలో కనెక్ట్ చేసిన కమ్యూనిటీస్ ఎన్నో ఉన్నాయి.
అసలు ప్యూర్ రెయిన్ వాటర్ మా ఇంట్లో తాగుతాం, ఆ రెయిన్ వాటర్ తీసుకెళ్ళి సివరేజ్ వాటర్లో కలపడం ఏంటి, దాంట్లో ఇంత పవర్ యూజ్ చేసి మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి ఇవ్వడం ఏంటి. ఆ రీసైకిల్డ్ వాటర్ కూడా ఇప్పుడు ఒక కాలనీకి 2 lakh లీటర్ మీకు రీసైకిల్డ్ వాటర్ కావాలి గార్డెన్స్ కంటే, బట్ 5 lakh లీటర్ జనరేట్ అవుతుంది. 2 lakh వాడేసి 3 lakh అనేది మా వృధా చేస్తున్నాం. మళ్ళీ క్లీన్ వాటర్, ట్రీటెడ్ వాటర్ని డ్రైన్స్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు దానికి కూడా ప్రకృతే ఫిల్టర్ చేసిన నీళ్ళని మనం అనవసరంగా మళ్ళీ ట్రీట్మెంట్ ప్లాంట్లో పెడుతున్నాం. ట్రీట్మెంట్ ప్లాంట్లో పెట్టి అసలు ఆ ప్రాసెస్ అవసరమే లేదు. డైరెక్ట్గా మీరు సంప్స్లో తీసుకోవచ్చు. చాలా ఎక్కువ రెయిన్ వాటర్ వస్తుంది. అసలు రెయిన్ వాటర్ని మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం. ఒక 1000 square feet రూఫ్ టాప్ ఉంటే 1 lakh లీటర్స్ ప్లస్ వాటర్ మీకు 1 yearలో మీరు కలెక్ట్ చేయొచ్చు. దట్ మీన్స్ ఎవ్రీ లీటర్ ఇప్పుడు మేము తాగుతాం. సో డ్రింకింగ్ వాటర్ కాస్ట్ ఎంత, 1 rupee 1 liter అని పెట్టుకుందాం. 25 liter క్యాన్ ఇస్ 25 rupees. 1 rupee 1 liter అంటే మీ రూఫ్ టాప్లో 1000 square feetలో 1 lakh లీటర్స్ అంటే 1 lakh rupeesని మీరు ఎవ్రీ ఇయర్ త్రో చేస్తున్నారు డ్రైన్స్లో అని నేను చెప్తాను. సో ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో మొదలైన జర్నీ సస్టైనబుల్ హోమ్, మళ్ళీ సస్టైనబుల్ కమ్యూనిటీ, 100 home కమ్యూనిటీ బికేమ్ ట్యాంకర్ ఫ్రీ. అలా చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ నాకేం అనిపించిందంటే సిటీ వైప్ వాట్ షుడ్ వీ డూ, ప్రొటెక్టింగ్ లేక్స్ అండ్ ప్రొటెక్టింగ్ వెల్స్ ఆల్సో ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు నేను వాటర్ కాన్జర్వేషన్ చేస్తున్నాను, ఈ రీసెర్చ్ కూడా వెళ్తున్నాను. డిఫరెంట్ మండల్స్, డిస్ట్రిక్ట్స్ అంతా వెళ్తూ దాదాపు ఒక 300-350 wells ఐ మై సెల్ఫ్ హ్యావ్ సీన్. అప్పుడు నాకు షాకింగ్ ఫ్యాక్టర్ అంటే మనం తెలంగాణలో 500-600 బావిలు ఉన్నాయా అనేది ఇట్ వాజ్ సచ్ అ రివీలింగ్ ఫ్యాక్ట్. దాని తర్వాత తెలుసుకున్న విషయం ఏమంటే ఓల్డ్ బ్రిటిష్ మ్యాప్స్ వెతికాము. ఇప్పుడు సిటీ కాలేజీలో కూడా, గవర్నమెంట్ సిటీ కాలేజ్లో వీ డిడ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ త్రూ అనదర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. అప్పుడు ఆ కాలేజు ఓల్డ్ హిస్టరీ అంటే వీ టుక్ అవుట్ దోస్ బ్రిటిష్ మ్యాప్స్ అండ్ అండర్స్టూడ్ ద హెరిటేజ్ వాల్యూ. దాంట్లో చూసినప్పుడు హైదరాబాద్ అలాంగ్ ద మూసీ వీ హ్యాడ్ 6,000 బౌలీస్. 6,000 బౌలీస్ ఉన్నాయని ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉన్నాయి, లొకేషన్ ఫర్ ఈచ్ బౌలీ. 2 lakh 3 lakh పీపుల్కి 6,000 బౌలీస్ దేనికి? బట్ ఎందుకంటే ఒక నది, ఒక రివర్ రిజువినేట్ అవ్వాలి అంటే దాని చుట్టూ ఉన్న క్యాచ్మెంట్లో మనం ఎంత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తామో అది భూమిలోకి వెళ్ళి సమ్మర్లో ఇప్పుడు రివర్ వాటర్ తగ్గిపోతుంది కదా, ఆ సమ్మర్ తగ్గిపోయినప్పుడు ఈ గ్రౌండ్ వాటర్ సేవ్ చేసుకున్న వాటర్ అన్నీ రివర్ని సపోర్ట్ చేస్తాయి అనే సచ్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అదొక ట్రెడిషనల్ అండర్స్టాండింగ్. ప్లస్ బౌలీ అంటే మనం రోజు నదికి వెళ్ళకుండా బౌలీ నుంచి వాటర్ మనం దగ్గరలో తీసుకోవచ్చు. ప్లస్ ఇట్ ఈస్ ఆల్సో రీఛార్జింగ్. సో మన ట్రెడిషనల్ వాటర్ సిస్టమ్స్ దాన్ని మనం స్టడీ చేస్తే వీ కెన్ బిల్డ్ అ ఫ్యూచరిస్టిక్ ఇండియా అని నేను చెప్పవచ్చు. మనం పెద్దగా టెక్నాలజీ వెళ్తున్నాము కానీ మనం బేసిక్ సింపుల్ ట్రెడిషనల్ మెథడ్స్ వాల్యూ అన్నది నాకు ఆ రీసెర్చ్ చేసిన తర్వాత చాలా అండర్స్టాండింగ్ వచ్చి 100 హెరిటేజ్ ఇప్పుడు మన బన్సిలాల్పేట్ లాగా ఒక 100 బావిలు ఉన్నాయి మన హైదరాబాద్లో. వాటిని మనం కాపాడుకుంటే ఒక పెద్ద మౌంటైన్ క్రాస్ చేసినట్టు అనుకుంటా నేను. కానీ ఎన్ని బౌలీస్, మెనీ అపార్ట్మెంట్స్ ఓల్డ్ సిటీలో అన్ని మాకు ఫ్లడ్డింగ్ జరుగుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, బేస్మెంట్ ఉన్నాయి. మ్యాప్లో బౌలీ ఉందని ఓపెన్ చేసి వాళ్ళకి చూపిన ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. అవును మేడం, ఇంతకుముందు బౌలీ ఉండేది, మా అపార్ట్మెంట్ బిల్డర్ చెప్పేవాడు, దాన్ని మూత పెట్టేసి కట్టాం. కానీ వాటర్ ఈజ్ అ మెమరీ. ఆ వెల్ ఎవ్రీ మాన్సూన్కి ఆ చోట నీళ్ళు రావాల్సిందే వస్తుంది. మీరు దాని మీద కడితే ఇప్పుడు కాదు, ఎన్ని 100 years కూడా మీరు you have to suffer. If you have closed a well, if you have built on a lake, you will suffer. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ని మెయింటైన్ చేయడం చాలా చాలా ఈజీ. ఇప్పుడు చాలామంది మెయింటైన్ చేయలేకపోతున్నాము, అది ఓపెన్ చేయాలి, దానిలో ఉన్న రాళ్ళు, శాండ్ ఇవన్నీ తీయాలి. ఇప్పుడు మీరు ఇది ఇలా ఒక 2 laborsని పెట్టి దీన్ని చేసే పని మీరు చేయలేరు అంటే ఇప్పుడు కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ వచ్చినాయి. యాజ్ అ కంపెనీ వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ మెథడ్స్.
దాంట్లో ఒక మెథడ్ ఏంటంటే సింపుల్గా ఇలా ఒక స్టీల్ ఫిల్టర్ పెట్టడం, వీవైర్ ఫిల్టర్ అని. ఆ ఫిల్టర్ని మీరు ఇంజెక్షన్ బోర్ కానీ పెడితే ఆ చుట్టూ ఉన్న సిల్ట్ ఏదైతే వస్తుందో మీ వాటర్ అనేది క్లీన్ వాటర్ లోపలికి వెళ్తుంది. యూ డోంట్ హ్యావ్ టు డూ దీస్ రాళ్ళు, శాండ్, గ్రావెల్ మెథడ్ చేయనక్కర్లేదు. కింద ఒక సన్న లేయర్ ఒక 6 inches 7 inches మీరు గ్రావెల్ పోసుకుంటే చాలు. మిగతా అంతా ఓపెన్ పెట్టండి, మంచిగా నీళ్ళు ఫిల్ అవుతాయి. దాంట్లో వచ్చిన సిల్ట్ ఏదో కిందకి కొంచెం ఉండిపోతాయి. మిగతా అన్ని ఫిల్టర్ అయ్యి ఈ స్టీల్ ఫిల్టర్లో ఓన్లీ వాటర్ మాత్రమే లోపలికి వెళ్తాయి. దిస్ ఇస్ వన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఈజ్ మాడ్యులర్ పిట్స్ అని వచ్చాయి. మాడ్యులర్ పిట్స్ అంటే అండర్ ది గ్రౌండ్. ఇప్పుడు రోడ్ కింద మనం చేయొచ్చు. ఇప్పుడు గ్రీనరీ అని పెద్ద లాన్ గ్రీనరీ చేసుకుంటాం, దాని కింద మనం వీ కెన్ డూ రెయిన్ వాటర్ పిట్. అది భూమిలో కింద ఒక 1 meter బిలో ద గ్రౌండ్ చేసుకోవచ్చు. ఏ ఆకారం అన్నా, ఎనీ షేప్, ఇట్ కెన్ బి డన్ లైక్ రెక్టాంగిల్, స్క్వేర్, లాంగ్ ట్రైన్ లాగా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్పేస్ 2 feet by 10 feet చేయొచ్చు, లేదు 10 feet by 10 feet చేయొచ్చు. సెట్ బ్యాక్ వదిలేస్తాం కదా, ఆ సెట్ బ్యాక్ లో అన్నా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, మాడ్యులర్ సిస్టమ్ అని వచ్చింది. సో దాన్ని మనం సెట్ బ్యాక్ చేసుకుంటూ దాన్ని వాటర్ కలెక్ట్ అయ్యి, ఇప్పుడు మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలంటే ముఖ్యమైన ఒక విషయం జనాలకి అర్థం అవ్వంది ఏమంటే కలెక్షన్ ఉండాలి. కలెక్షన్కి స్పేస్ ఉండాలి. పిట్స్ అన్నది రాళ్ళు అన్ని పిట్ మొత్తం ఫిల్ చేస్తే కలెక్ట్ చేయాలి వాటర్. అక్కడ వాటర్ నిలువ ఉండేటట్టు ఉండాలి, కొంచెం లోతు వదలాలి. ఎంత లోతు వదలాలంటారు? అట్లీస్ట్ 50-60% ఆఫ్ ద పిట్ ఫ్రీగా ఉండాలి. ఇంకా మీరు 80% ఫ్రీ పెడితే ఇంకా బెస్ట్. 20 feet డీప్ వెల్స్ కూడా మీరు చేయొచ్చు. సిమెంట్ రింగ్స్ అన్నది మనకి దాదాపు ప్రతి రోడ్డులో యూ ఫైండ్ అ వెండర్. వరలేసి 20 feet డీప్ మీరు చేయగలరంటే చెయ్యండి. 20 feet డీప్ కూడా చేయొచ్చు. పుట్ ఆల్ యువర్ రెయిన్ వాటర్ ఇన్ ఇట్. కానీ నేను చెప్పినట్టు 50% సేవ్ చేయండి ఇన్ యువర్ సమ్స్, రీయూజ్ చేయండి. ఇంకా 50%ని రీఛార్జ్ చేయండి. బట్ ఈ మాడ్యులర్ మెథడ్స్, మాడ్యులర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని మీరు గూగుల్ చేసినా, యూట్యూబ్లో వెళ్ళినా యూ విల్ గెట్ సో మచ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక బర్లిన్, ఇఫ్ యూ గో టు జర్మనీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేస్తారంటే ఇట్లా అండర్ గ్రౌండ్ మాడ్యులర్ సిస్టమ్స్, బయోస్వేల్స్ అంటాం. దాంట్లో వాటర్, ఇప్పుడు రాష్ట్రపతి నిలయంలో 3 స్టెప్ వెల్స్ మేము సేవ్ చేయడం జరిగింది. అలానే 75 acres రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ కూడా చేసాం. అక్కడ ఇంజెక్షన్ బోర్తో పాటు వైల్ వీ సేవ్డ్ ద ట్రెడిషనల్ వాటర్ సిస్టమ్స్, వీ ఆల్సో డిడ్ మోస్ట్ ఇన్నోవేటివ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్, మాడ్యులర్ సిస్టమ్స్ కూడా చేసాం.